విధిలింగ్ విధిలింగ్ మొదలు పెడుతున్నాం. ఓకేనా? సో విధిలింగ్ లో విధిలింగ్ విధిలింగ్ ఏంటిది? దివాదిగణ ధాతువు. ఏంటది? దివాదిగణ ధాతువు. ఆ ధాతువు ఏం తీసుకుందాము? దివాదిగణం పరస్మైపది అమ్మా. పరస్మైపది ధాతువు తీసుకుందామా? కాదు తీసుకోండి, పరస్మైపది. కాదునా? ఓకే, ఆ సింపుల్ వద్దు. ఓకే, సరే అదే చేద్దాం. ఫస్ట్ సింపుల్ దే చేద్దామంటారా? సరే, అదే తర్వాత ఇప్పుడు ప్రథమ పురుషకు, మధ్యమ పురుషకు, ఉత్తమ పురుషకు ఒక్కొక్క ధాతువుతో చేద్దాం కవిత గారు. అట్లా చేద్దామా? సరే, ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి మీరు ఒకటే ధాతువు అంటారని అట్లాగే చేసినాము. సరే, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేద్దాం. ఓకేనా? అప్పుడు 9 ధాతువులు వచ్చేస్తాయి కదా. అలా చేద్దామా? అంటే కొత్త ధాతువులతోనే చెప్పండి మేడం, ఎందుకంటే వాటి అర్థాలు తెలుస్తాయి, వాక్యాలు కూడా చేయిస్తున్నారు కదా, అది అర్థాలు తెలుస్తాయి అందుకనే ధాతువులు. యా, ఇప్పుడు శివు తంతు సంతానే. ఏంటది? శివు తంతు సంతానే, అది ధాతువు ఇప్పుడు మీకు. ఓకేనా? అల్లడం కదండి. అవును. ఎక్కడుంది మనది? ఇటు పోయింది. ఇది రాసుకోండి. విధిలింగలో వచ్చిన సూత్రాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఏమేమి ఉన్నాయో. ఒక్కొక్కరు ఆమంత్రణ అధిష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్. ఇంకెవరన్నా చెప్పండి వేరేవి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉండండి, నేను ఇది రాసే లోపల. మీకు ఏది వస్తుంది? ఇతశ్చ కూడా వాడతాం అనుకుంటే, ఇతశ్చ వాడతాం. ముఖనాసికో, అనునాసికో ఇత్యాది, అదొకటి. లక్ష్య ఇత్యాది, లట్. అమ్మా అది కాదు, విధిలింగకి సంబంధించిన సూత్రాలు. గిత్తులకారం కాబట్టి ఇతశ్చ వస్తుంది. విధిలింగకి సంబంధించినవి అంటే విధిలింగ ఇప్పుడు మామూలుగా అన్నిటికి వస్తాయి అవి. ఏమి హలంత్యం అవన్నీ అన్నిటికి వచ్చేవి. అది కాదు నేను అడిగింది కదా. ఏంటి? అల్లడము కుట్టడం. ఏంటది? కుట్టడం, అల్లడం, కుట్టడము. ఏమైంది? ఇంకా గుర్తొస్తలేవా? చెప్పండి. అది రాయడమే అయిపోయింది. 103. ఒకసారి ఇక్కడే దీని కిందే అన్ని రాసుకుందాం సూత్రాలన్నీ. విజిలింగ్ లో వచ్చే సూత్రాలను ఒక దగ్గర రాసుకుంటే గుర్తుంటాయి. అన్ని రాసుకున్నారు మీరు, హెడ్డింగ్ పెట్టుకొని మంచిగా రాసుకున్నారు. అన్ని సూత్రాలు ఒక దగ్గర రాసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఏకవచనం చేస్తున్నామండి. ఓకేనా? సో ఇప్పుడు ఇది మనం ధాతువు ఏమన్నాము? పరస్మైపది ధాతువు కదండి. మీరు నేను ఏం చెప్తానంటే, మీరు ఒక పేజీలో సూత్రాలు ఎక్కడ రాసుకుంటారు? మొత్తం అన్ని ఒక్కొక్క లకారం మనం చేస్తున్నప్పుడు ఆ సూత్రాలన్నీ ఒక దగ్గర రాపిచ్చినాను మీకు నేను. అయితే అవన్నిటికి ఇట్లా ఫోల్డ్ చేయండి ఒక దగ్గర. అది ఎడ్జెస్ పైన టాప్ ఉంటది కదా, టాప్ లో లెఫ్ట్ రైట్ అక్కడ ఫోల్డ్ చేయండి కొంచెం. ఫోల్డ్ చేస్తే గుర్తులేదు, బోలెడు బుక్స్ ఉన్నాయి కదా. మరి ఒకసారి రాసుకుందాం, ఇక్కడ బాగుంటది. ఒక్కసారి రాసుకుని గ్రూప్ లో పెట్టుకుంటే అదే ఇంకా కంటిన్యూస్ గా చూసుకొని ఆల్రెడీ ఇందులో ఆల్రెడీ ఉన్నది. నేను మీకు స్టార్ పెట్టుకోమని చెప్పిన, సూత్రాలు వచ్చిన చోటల్లా స్టార్ పెట్టుకోండి. పెట్టించారు కూడా. నేను పెట్టుకుంటే నాకే ఉంటది, మీకు ఉండాలి కదా. కవిత మీరు చెప్పిన వింటే కదా. వింటే కదా, వినట్లేదా? అయ్యయ్యో, కవిత చెప్పడం ఏంటి, మేము వెంట అనుకుంటున్నాం, అది కదా బాధ. ఇది బాగుంది, ఆన్సర్ బాగుంది అసలు. అదే కదా. ఇప్పుడు మా చిన్నతనంలో ఒక ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఎప్పుడైనా మర్చిపోతున్నావు అంటే దానికి ఒక మందు అనేవాడు. ఏంటి మందు అంటే మీకు కొంచెం ఈ చిన్నతనం రావడమే అనేవాడు. అది ఎలా వస్తుంది?
అలాగా దీని మంది చిన్నతనం రావడం మరి వస్తుందా కవిత మాకు? ఏ వస్తుందిలే, అది కాదులే కానీ పాపం. అదేంటి రాసుకోండి, ఏం రాస్తారు ఇక్కడ? ఏంటంటే వయోజన విద్య. ఆహా, అది మాత్రం నేను ఒప్పుకోనండి. నేను మాత్రం ఇంకా బెస్ట్ స్టూడెంట్, నాకేం తిరగలేదు. కవిత బెస్ట్ టీచర్, నేను బెస్ట్ స్టూడెంట్. మరి వయోజన విద్య అంటే నేను ఒప్పుకోను. అయ్యో. సరే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏంది కవిత అష్టాధ్యాయులు చూస్తున్నా నేను. అయ్యో రామ, అందుకని అక్కడెక్కడ దొరుకుతుంది? ఆచార్య దాంట్లో చూడాలి కదా. ఓకే. ఆచార్య స్టూడెంట్. అవునండి, ఇక్కడ స్టార్ పెట్టిన చోట డాక్స్ లో పిక్చర్స్ అయితే డాక్స్ లో కనిపిస్తుంది. చూడండి, మీరు అందరూ అక్కడికి వెళ్ళండి, డాక్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ విధిలింగ సూత్రాలని ఉన్నాయి. మనం ఈ చాలాసార్లు ఇది నేను ఇప్పుడు పంపిస్తున్నా, మళ్ళీ చూడండి. సరే. ఇప్పుడే పంపిస్తున్నా. మేడం అన్ని రకాలవి వస్తాయా? అన్నీ కాదు, అదొకటి వస్తుంది. ఇది వస్తుందా? ఓకే. విధిలింగది వచ్చింది చూడండి. విధి నిమంత్రణ ఆమంత్రణ వచ్చిందా? దాంట్లో చూస్తూ చెప్పండి. లింగ సీయట్ దేనికది? ఆత్మనేపదం. పరస్మై బదులు సీయుట్, ఆత్మనేపదం పదంకి యాసుట్. సారీ. ఇప్పుడు శివు తంతు సంతానే అనేది ఏంటిది? ఇది ఒక డబ్బా పెట్టిండ్రు, ఎవరు అది తీసేయండి. అమ్మా, అది ఎవరిది? 4. నేనా? ఎవరిదో ఆ డబ్బా పెట్టిర్రు, తీయండి అది. తంతు సంతానే దగ్గర. అది ఎలా పెడతాం మేడం? అసలు తెలియదు కూడా తెలియదు. అదేలే, అవునవును. కవిత మీరు సంతనే అని చెప్పలేక అక్కడ డబ్బా పెట్టారు. అదేలే, ఇది నాకు పోవట్లేదు, తీసేసిన. ఓకే, మీరు దీర్ఘం మింగేశారని చెప్పడానికి అలా పెట్టారు. అరే మళ్ళీ వస్తుంది ఏంటి? ఎవరు నాకు మళ్ళీ ఇంకో డబ్బా పెట్టిర్రు. ఎక్కడ డబ్బా కనబడతలే కదా. అల్లడం. రెడ్ దానికి కూడా పెట్టారు చూడండి. అల్లడం. తగ్గడానికి బ్లూ కలర్ లో బాక్స్ ఉంది, అది మనం ఎవరో పెట్టారు అంటున్నారు. మరి ఇక్కడ మళ్ళీ నేను అది తీసేయండి ఒకటి, నేను తీసేస్తున్నా కొద్ది ఇంకొకటి పెడతా ఉన్నారు. ఓకే, అనంత్ గారు ఇందాక పిల్లలు అన్నారు కదా. అందుకనే పిల్లలు పనులు చేస్తున్నారు, తీసేయండి అని చెప్తున్నాను. నేనేం చేయట్లేదు కవిత. ఓకే, సరే, పోతలేదు అది, నాకు మీరే తీయాలి. ఓకే, సరే, ఎవరు పెట్టారో తెలియట్లేదు. ఏకవచనం చేస్తున్నాము, అవునా? దీనికి ప్రత్యయాలు ఏంటండి? విధిలింగ ప్రత్యయాలు. జస్ట్ విధిలింగి కాదు, ప్రత్యయాలు. ప్రథమ పురుష పరస్మైపదికి ప్రత్యయాలు. అది టిప్ తస్ జీ కదా. అంతే, టిప్ తస్ జీ. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో మనకి ఏం కావాలి? తిప్పు. అవునా? సో ఇప్పుడు మన ధాతువు ఏంటి? శివు. షీనా? స్టివు కాదు. శివు కాదు, శివు. అదే చూసి ఎందుకు స్టివ్ అయిందని చూస్తున్నాను. సూపర్ వచ్చిందేమో అని. శివు తంతు సంతానే, అవునా? సో ఇప్పుడు ఇదేమని చెప్పండి ఇక. ఉపదేశి అచ్చు అజరనాసికి ఎత్తైంది, శివు అయింది. శివు. తర్వాత ఏం చూడాలి ఇక? నెక్స్ట్ సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ మనం విధిలింగ పెడుతున్నాం కాదు, కాబట్టి ఇంకా అది అయిపోలేదు. ధాతువు గురించి కథ అయిపోలేదు. ఉకారం ఉంది కదా, ఉకారం. ఆగండి, ఇత్తు సంజలు అయిపోయినాయి, ఇంకేం చూడాలి? ఇప్పుడు పరస్మై పద ఆత్మనే పద. కాదు, ధాత్వాదేశే ధాతువుకి ఆదిలో ఉన్నది ఏంటి? ఏం చూడాలి? దాత్వాదేహే సహసః. అది కాదు, ఏం చెప్పాలి? ధాతువుకి ఆదిలో ఏముందో చూడాలి ఫస్ట్. అది అప్పుడు సూత్రం తీసుకురండి. ధాతువుకి ఆదిలో ఈకారం కాదమ్మా, ఈకారం ఉంటే ఈ అంటామా? ఫస్ట్ మేము ఏం చెబుతున్నాం దీన్ని? ఇష్షు అంటామా? షకారం ఉంది. ధాతువుకి ఆదిలో ఏముంది? షకారం ఉంది. ఇప్పుడు షకారానికి సంబంధించిన సూత్రం తేండి. దాత్వాదేహే సహసః. సో అప్పుడు ఏమైంది? అది అక్కడ సూత్రం రాయండి అమ్మా. దాత్వాదేహి సహస తెలుసండి మనకి.
లేదు మునిగారికి కోసం. అదే. రాయాలి కదా. సో మనం ఏం చేస్తాం ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు సూత్రం మొత్తం రాయన్నా లేకపోతే జస్ట్ నంబర్ వేసేనా? రాయండి అమ్మా, మొత్తం రాయండి. స్వదేశ రాస్తే నెంబర్ వేయమంటాము, నెంబర్ వేస్తే సూత్రం రాయమంటాము. అదే కదా. కాబట్టి రాసి నంబర్ వేస్తే ఇంకెవరు ఏం మాట్లాడరు. అప్పుడు ఇది ఎందుకండి, ఒకటి ఇది సరిపోతుంది కదా అని మళ్ళీ అంటారు. ఎవరు అంటారమ్మా? ఎప్పుడైతే పరిపక్వత వచ్చిందో అప్పుడు అంటారు అనమాట. ఎందుకండి ఇదంతా? ధాత్వాదేహే షహ సహ 6 1 64. ఇది మొత్తం రాస్తూ ఉండండి, రాస్తుంటే మీకు వస్తుంది. ఓకే, ఇప్పుడు శివ్ అనేది దీని ద్వారా ఏమైపోయింది, షకారము సకారంగా మారింది. సూత్రం ప్రకారం ఏమైంది, షకారము సకారమై సాయి శివ్ అయింది. శివ్ ఇప్పుడు మనకి శివ్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేస్తామండి, తింగ్ ప్రత్యయాన్ని తీసుకొస్తాము. అవునా? కాదు లకారాన్ని తీసుకొస్తాం. ఫస్ట్ లకారం ఎందుకు? కరెక్ట్. లకారం ఏంటిది మరి చేసేది? విధిలింగ్. విధిలింగ్. సో విధిలింగ కాబట్టి ఏం కావాలి మనకు? సూత్రం ఏం రావాలి? సూత్రం విధి నిమంత్రణ ఆమంత్రణ ఇదేనా? జస్ట్ లింగ్ అని రావాలి. ఏం రావాలి? లకారం. సో లింగ లకారం చేస్తున్నాం కాబట్టి వర్తమాన లట్ అట్లాగే లింగ్ కూడా ఏదో ఒకటి ఉంటది కదా. చెప్తున్నారు కదా ఇందిరా గారు, మొత్తం ఆ సూత్రం విధి నిమంత్రణ ఆ సూత్రం మొత్తం రాసేయాలి. ఇప్పుడు మనం రాయమంటారా? ప్రార్థనేషు లింగ్ విధి నిమంత్రణ ఏం రాద్దాం? కంప్లీట్ రాద్దామా? వద్దులేండి, మీరు పంపించారు కదా, సున్నా పెట్టండి చాలు. రాశారు కదా, అందులో ఉన్నాయి. అందులో చూసి రాసుకుంటున్నాం. అదే రాయండి. 3 3. మీరు ప్లేస్ వదలండి, అక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడల్లా మీకు అక్కడ వెళ్ళి మళ్ళీ రాస్తూ వెళ్ళాలి. అంటే మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అరే నాకు ఇది వచ్చి నేను ఇది ఫిల్ చేస్తా అనేది అట్లా రాసేసుకోవాలి. కొన్ని గ్యాప్స్ ఉంచుకోవాలి మనం. అప్పుడు ఏంటంటే అది ఫిల్ చేయాలి మనం. మనకు వచ్చినప్పుడు ఓ ఇది నేను ఫిల్ చేయొచ్చు అని చెప్పేసి ఫుల్ హ్యాపీగా అయిపోతుంది. అవునా? అది 161 అది. అవునా? 33 161. తర్వాత ఇది లస్య అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు లింగ్ అన్నాము. లింగం ఏం చేయాలి? అనుబంధ లోపం చేయాలి. ఇంకా మిగిలితే లస్ అధికారంలోకి వచ్చి 10 లకారాలు వస్తాయి. అజనునాసిక ఎత్. అవునా? ఉత్తమం. లు మిగిలింది. అప్పుడు మనకి ధాతువు ప్లస్ లు రాస్తున్నాం. అవునా? శివ్ ప్లస్ లు. ఆ తర్వాత ఏమైంది? తిత్తస్జీ రాసుకోవాలంటే లకార అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వెళ్ళింది కాబట్టి అదేం చెప్తుంది, ఇందులో 10 లకారాలు ఉన్నాయని వాటి ప్రత్యయాల గురించి చెప్తుంది. ఇలా వచ్చినప్పుడల్లా మీరు ఒక్కొక్కటి చెప్తూ ఉండండి కంటిన్యూస్ గా. ఓకేనా? ఆగకుండా ఇంకొకరు కంటిన్యూ చేయాలి. ఒకరు ఆగిందంటే ఇంకొకరు కంటిన్యూ చేయాలి అట్లా. అవును. 10 లకారాలు వస్తాయి. తర్వాత 10 లకారాలు 18 ప్రత్యయాలు తిప్తస్జి సిప్తస్తా విపువస్మస్ తాతంజ తాసాతాం ధ్వం ఇటువహి మహింగ్ 18 ప్రత్యయాలు వస్తాయి. మరి ఆగిన వెంటనే వేరే వాళ్ళు అందుకోవాలి. ఇప్పుడు మనకి పరస్మై 10 కాబట్టి తిప్తస్జి అని అవి తీసుకోండి. ఇప్పుడు ప్రథమ పురుష ఏకవచన తింగ్ ప్రత్యయం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇది ఏం ప్రత్యయం? ఇది లింగ ప్రత్యయం.
లింగ అవునా? ప్రత్యయం ఏ అవును లింగు రెండు ఉన్నాయి లింగులు. విధి లింగు మనం చేస్తున్నాం. విధిలింగ్ విధిలింగ్ విధి లింగ్. విధి లింగ్ ప్రత్యయం అది. అది ఇప్పుడు ఏం ప్రత్యయం అది? విధిలింగ విధిలింగ ప్రత్యయం విధి లింగ్ ప్రత్యయం. విధి లింగులో మనకి చివరిగా ఏం కనిపిస్తుంది? గకారమిత్తు. గిత్తు. గకారమిత్ అంటే గిత్తువత్ సో ఇప్పుడు మనం తిప్పుని తీసుకొద్దాం ఇటు. తిప్పుని తీసుకొచ్చి ఏం చేద్దాం? దాన్ని అనుబంధ లోపం చేయాలి. సో అప్పుడు తీ మిగిలింది. అవునా? ఇప్పుడు తీ మిగిలింది కాబట్టి ఇది విధిలింగ ప్రత్యయం అని చెప్పుకున్నాం. సో అప్పుడు ఏం ఇతశ్చ కావాలి? ఇతశ్చ అప్పుడు ఇతశ్చ. ఇతశ్చ సూత్రం వస్తుంది. ఇతశ్చ ఇతశ్చ వచ్చేసి తీకి ఏమైపోయింది? ఈకారం ఇకారం లోపల ఉంటుంది. తా మిగిలింది తు. తు మిగిలింది పట్టు తు అయింది. తు. అవునా? అవును. ఇతశ్చ ప్రకారం ఏమైంది? ఈకారానికి లోపమైంది. లోపమై తు మిగిలింది సో ఇతశ్చకి సూత్రం ఎంత? 3, 4, 100. ఓకేనా? సో మునిగారు అర్థమైంది ఇంతవరకు? అర్థమైందమ్మా. మునిగారు మీరందరికి అర్థమైందా అండి? అర్థమైందండి. ఓకే. సో ఇతశ్చ ద్వారా ఇది ఫస్ట్ అర్థమైతే సెకండ్ థర్డ్ ఇంకా మిగతా అన్ని ఈజీ. ఫస్ట్ కంప్లీట్ గా మంచిగా అర్థం చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ శివు ధాతువు. శివు ధాతువు ఏమైంది? శివ్ అయింది. అనుబంధ లోపం చేస్తే శివ్ అయింది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం? ఇంకా అందులోనే ధాతువులోనే ఇంకా గమనిస్తూ ఉండాలి. ఏం గమనించాలి? ధాతువు దేనితో అది మొదలైంది? ధాతువు ఆ. దేనితో మొదలైంది? రియాక్షన్ తో మొదలైంది. ఆ. ఇప్పుడు మనకి కావలసిన 2 అక్షరాలదే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏమేమవి? అవును. షకారము, అణాకారము. ఓకేనా? అవి ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ? షకారముతో షకారం ఉంది. ఉంది కాబట్టి అది ఎక్కడుంది? ధాతువుకి ఆదిలో ఉంది. అందుకని ధాత్వాదేహే. ధాత్వాదేలో ఏముంది? షకారం ఉంది. ధాత్వాదేహే షహ. సో మరి ఆ షహ అనేది ఏం కావాలి? సాగా మారాలి. అందుకని ధాత్వాదేహే షహ సహ. మీరు ఆ రోజు 4 చెప్పారు కవిత గారిది. ధాతువును 4 రకాలుగా చూసుకోవాలి. దాత్వాదే షహసహ 1, నోనః 1, ఇదితోను ధాతోః 1, రువోరుపదాయాః దీర్ఘ. అది తర్వాత అది ఆ విషయం అది కొంచెం అది చేంజ్ అవుతా ఉంటది. ఓకే, అది వేరే సూత్రం వచ్చేసి అది కావాలా ఇది కావాలా వేరే దేనితోనైతుంది అనేది చెప్తుంది. అదొద్దు. అది లోపలికి వెళ్ళిన తర్వాత చేసేది. అది జస్ట్ గుర్తుంచుకోవాలి అంతే. ఇలా మారే అవకాశం ఉంది అనేది తెలుసుకోవాలంతే. ఓకేనా? సో ఇప్పుడు మనకి వకారం కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా కనిపిస్తుంది ధాతువులో. ఏం కనిపిస్తుంది? వకారం. వకారం వకారానికి లింక్ ఏంటిది? వకార రేఫలకి లింక్ ఉంది. అవునా? వకార రేఫ ఈ రెండిటికి ఉంటే గనక ధాతువుకి చివరగా ఉంటే గనక ఏమైతుంది? అది దీర్ఘమైతుంది. ఇక్కడ ఇక్కడ ఇక్కు వర్ణానికి ఉపధాలో ఉన్నటువంటి అక్షరానికి దీర్ఘమైతుంది. ఓకే. అంటే ఇకారానికి దీర్ఘం అవుతుందమ్మా. సరే, తర్వాత ఇప్పుడు ఆ విషయాల తర్వాత. ఓకే, నెక్స్ట్ ఏమైంది? అది అట్లా గుర్తు పెట్టుకోండి అంతే, అంతవరకే. ఇప్పుడు క్రియ మనం ఏం చేస్తలేము. ఓకేనా? అది గుర్తు పెట్టుకోండి. ఉపధాలో ఉన్నటువంటి ఇక్కు వర్ణం గురించి చెప్తుంది ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి మళ్ళీ తర్వాత ఏమైంది? అంతవరకు గుర్తుపెట్టుకున్నాక అవి వేరే వేరే సూత్రాలతో ఒక్కొక్కటి చేంజ్ అవుతుంటది. ఏ సూత్రంతో రావాలి అనేది అన్ని సూత్రాలు ఒకటే విషయం చెప్తుంది, దీర్ఘం అని. కానీ నువ్వు అందులో మూడిట్లో ఏ సూత్రం తీసుకొస్తావు అనేది ప్రక్రియ చేస్తున్న తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ అర్థం కాదనమాట. అందుకని అంతకే ఆగాలి మనం. ఓకే, ఇప్పుడు షా అనేది సాగా మారింది కాబట్టి శివ్ అనేది ఏమైపోయింది? శివ్ అయిపోయింది. తర్వాత మనం ఏం లకారం చేస్తున్నామో గుర్తు చేసుకోవాలి. లింగ్ లకారం చేస్తున్నాము. లింగులో 2 ఉన్నాయి. ఆ లింగులో మనం ఏం చేస్తున్నాము? విధి. రాసుకోండి, విధి అని రాయండి. ఓకే, సో విధి లింగ్ చేస్తున్నాం మనం. అయితే విధి లింగ్ చేస్తున్నాం కాబట్టి విధి నిమంత్రణ ఆమంత్రణ ఆదిష్ట సంప్రశ్న ప్రార్థనేషు లింగ్ అనే సూత్రం ద్వారా ఏమైంది? ఆ లింగ్ లకారం ఎప్పుడు ఏ సందర్భంలో వాడాలి అనే విషయము తెలిసింది. అవునా? తర్వాత లింగ్ కాగానే రాగానే ఒక ప్రత్యయం, ఏదో ఒక ప్రత్యయం వచ్చింది, ఒక ధాతు వచ్చింది అంటే మూల రూపంలో ఉంటాయి అవి. వాటిని ఏం చేయాలి? ఇత్తు సంజలు ఉండాలి. ఇత్తు సంజలు లేదా అనుబంధ లోపం 2 కరెక్ట్. ఓకే, సో ఇత్తు సంజలు చూస్తాము. అనుబంధ లోపం అంటే మళ్ళా దానికి పరిభాష ఇంకోటి చెప్పాల్సి వస్తుంది. అనుబంధ లోపం అంటే ఏంటి అని. ఇత్తు సంజలు చూడాలి అంటే ఇంకా అర్థమైపోతుంది. అవును. అది
అమ్మా ఇత్తు సంజి ఇత్తు సంధితో ఆగిపోదమ్మా, అక్కడ ఇంకొకటి కూడా ఉంది. అక్కడ ఆ అనుబంధ ఏంటది? లోపం అనేది కరెక్ట్. ఇంకోటి ఏంటో చెప్పనా? ఆ, ఇత్తు అది సంజలు చూసిన ఉచ్చారణార్థం తర్వాతనే పోతాయి, కదా ఇత్తు సంజ. ఉచ్చారణార్థం కూడా పోతాయి. కాదు ఉం? ఇత్తు సంజలు. ఇత్తు సంజ అంటే ఏంటిది? ఉచ్చారణార్థం కూడా అది ఇత్తు సంజనే. ఏడు ఏడు సూత్రాల ద్వారా ఇత్తు సంజలు చెప్పారు కదా. ఇత్తు సంజలు ఉచ్చారణార్థం ఏమేమి? ఏడు సూత్రాలు ఉచ్చారణార్థం లేదు కదా. ఎందుకు లేదు? ఉపదేశజనునాసిక ఇత్తు. అది ఇత్తు అది కాకపోతే ఇత్తు ఎందుకు సంజ్ఞ, అది తీసేస్తాము? అది ఇత్తు సంజ్ఞ కదమ్మా. అదే మరి ఇత్తు సంజలు అంటున్నాం కదా. ఉచ్చారణార్థం అంటే ఏంటి? ఇప్పుడు ఒట్టి హల్లు పలకలేము కాబట్టి అక్కడ అది ఉచ్చారణార్థం అది వేరే విషయం. ఫస్ట్ ఇత్తు ఆ, సంజలు చూడాలి. అది అవునా? అందుకనే ఇప్పుడు అనుబంధ లోపం అన్నాం అనుకోండి, ఉమ్, ఇది ఉమ్. ఉచ్చారణార్థం ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి, కానీ అనుబంధ లోపంలోకి మనకి వెళ్ళిపోతాయి. కదా పుస్తకంలో ఏం చెప్పారు? ఇత్తు సంజలు అనుబంధ లోపం రెండు ఒకటే అని చెప్పారు. దానికి ఒకదానికి ఇంకొక పేరు, పర్యాయ పదాలవి. ఓకే అమ్మా, సో అప్పుడు అలా ఏమైతుంది? ఇత్తు సంజలు. మునిగారు చెప్పినట్టు డన్. డన్ కాదు, మీరు మంచిగా తెలుసుకొని డన్ అనాలి. ఊరికి ఏదో చెప్తుంది కదా డన్, అట్లా కాదు. తప్పించుకుందామని కాకుండా యా. సరే ఏదో ఆమె ఎట్లేదో చెప్తుంది, నాకు తెలిసింది నేనే అదే ఫాలో అవుతా అని అట్లా ఉండొద్దు మనము. ఓకే, సరే అది. ఆ, ఓకే. ఎందుకంటే మనము తాను ప్రయోగపూర్వకంగా ఆయన ఏం కామెంట్ చేయలేదే. ప్రత్యక్షపూర్వకంగా చూడాలి ఏది చేసినా ఆ, కూడా. ఆయన ఓకేనా? అనంత్ గారు ఏం కామెంట్ చేయలేదే. ఓకే. అనంత్ గారు లేరా? ఉన్నానండి దానికి ఉన్నానండి. మనం ఒక పేరు కూడా పెట్టుకున్నాము ఇత్తు సంధ్యా సూత్రాలకు. అవును, ఏంటది? అదే అదే ఊహన ఉమ్, అదే కదా. అంతే. అక్షరాలు, ఊహన 7 అక్షరాలు. ఆశ చుల. చుల. ఉత్తమం. సో ఇప్పుడు లింగ్లో అనుబంధ లోపము, తర్వాత ఇత్తు సంజలు. ఓకేనా? ఇత్తు సంజలు చూస్తే మనకేమొస్తుంది? గకారం ఇత్తు సంజ, తర్వాత ఈ ఈ అనేది ఇత్తు సంజ కాబట్టి అవి రెండు కూడా వాటికి లోపం కావాలి. అదర్శనం లోపహ. సో కాబట్టి ఏమైంది? మిగిలింది. అవునా? ఇవన్నీ నేను ఊరికే మీకు చెప్పిస్తూ ఉంటుంటా, ఎందుకంటే అది ఇంకా అయిపోతుంది, వచ్చేస్తుంది ఇక ఖచ్చితంగా. అంటే గట్టిగా వాడాలని అంతే అంతే. అట్లా. సో ఇప్పుడు మనకి సివ్ అనేది పైనుంచి తీసుకొచ్చుకున్నాం. మళ్ళీ సివ్ ప్లస్ అవునా? ఆ, అంతవరకు వచ్చింది. ఆ తర్వాత ఇది రాగానే ఏమైపోయింది? అర్థమైంది. లస్య అధికారంలోకి, లకార అధికారంలోకి వచ్చిందనే విషయము తెలిసింది. ఆ తర్వాత ఏంటి? ఆ లకార అధికారంలోకి వస్తే అందులో ఏమున్నాయి అంటే 10 లకారాలు, తర్వాత ప్రత్యయాలు ఉన్నాయి. వికరణ అంటే ఏంటి? వికరణ ఆ, ప్రత్యయాలు, ఇంకా లింగ ప్రత్యయాలు, వికరణ ప్రత్యయాలు. ఇక ముందు చేసే కార్యాలన్నీ కూడా అందులో ఉన్నటువంటి ఆ లకార స్థానంలో వస్తాయి అనే విషయాన్ని చెప్తుంది అది. అర్థమైందా? ఇక ముందు వచ్చే ఓకే. కార్యాలన్నీ కూడా లకార స్థానంలో జరుగుతాయి. అంటే ఇంకా లకారము దొరకదు, కనిపించదు. దాని స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? ప్రత్యయాలు తీసుకున్నాయి. ఓకేనా? అవును అవును. సో అందుకని ఇప్పుడు ఏమైంది? లకారం పోయి తిప్పు వచ్చింది. అవునమ్మా. ఓకే, సో తిప్పు వచ్చింది. ఆ తిప్ అనేది ఇప్పుడు ఎలాంటి ప్రత్యయమో మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఏం ప్రత్యయం అది? లింగుకి సంబంధించింది, విధిలింగుకి సంబంధించినటువంటి ప్రత్యయం ఇప్పుడు. అవునా? విధిలింగుకి సంబంధించిన ప్రత్యయం కాబట్టి అక్కడ గకారం కనిపిస్తుంది మనకు. లింగులో గకారం కనిపిస్తుంది అంటే ఏంటి? గిత్ లకారము అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఎప్పుడైతే అది గిత్ అయ్యిందో, గిత్ కాగానే మనకు ఒక సూత్రం గుర్తు రావాలి. ఏంటది? ఇకారము వెళ్ళిపోవాలి. ఇకారము వెళ్ళిపోవాలనే గుర్తు రావాలి. అవునా? సూత్రం వస్తుంది. ఇకారం వెళ్ళిపోవాలని గుర్తు వస్తేప్పుడు ఇతశ్చ. ఓకేనా? ఆ విషయం తెలియాలి. విషయం తెలిస్తే మనం సూత్రం దగ్గరికి వెళ్తాం కదా. సో అప్పుడు ఏమైంది? తిప్పులో పకారం ఇత్తు సంజ కాబట్టి తి మిగిలింది. ఇది మళ్ళీ లింగులకారం విధిలింగని గుర్తు చేసుకోవాలి. తర్వాత అప్పుడు ఇతశ్చ ద్వారా తీలో ఉన్నటువంటి ఇకారం, అవునా, తాలో ఉన్నటువంటి ఇకారం, తీలో ఉన్నటువంటి ఇకారము లోపం అయిపోయి ఏమైంది? తు అయింది. ఎవరు చెప్పారు ఇలా చెయ్యాలని? ఎవరు చెప్పారు? ఇతశ్చ అనే సూత్రం. ఇతశ్చ ఎందుకు వస్తుంది? గిత్ లకారాలకు వస్తుంది. ఇది దేనికి వస్తుంది? గిత్ లకారం. సో ఇప్పుడు మనం చేసేది గిత్ లకారమేనా? అవును, విధిలింగం అంటే గిత్ లకారమే కదా. మరి లోట్ లకారంలో కూడా ఇది వస్తుందా? వచ్చే అవకాశం ఉందా? రాదు. ఉంది. లోట్ లకారంలో అంటే లోటు లంగువత్ అన్నప్పుడు లంగ్ అలా తీసుకుంటే గిత్ వస్తుంది అక్కడ మనకి. ఉంది. అందుకే అవకాశం ఉందా అని అడిగిన నేను. ఎక్కడెక్కడ వస్తుంది అంటే అప్పుడు పేరు. అవునా? డైరెక్ట్ గా అయితే లేదు, ఆ లోటో లంగవత్ ప్రకారం వస్తుంది. అది మరి అదే ఇండైరెక్ట్ చెప్పాలి, అంతర్భావం చెప్పాలి మనం కదా. ఇప్పుడు మనం బాహ్యము కాకుండా అంతరంగంది చూస్తున్నాం. అంతరంగ ప్రక్రియలో ఏమవుతుంది అనేది చూస్తున్నాం కదా. అవును, అది ఓకే. బాహ్యంలో చూస్తే మనకేం తెలియదు, రాదనే చెప్పేస్తాం కదా.
ఉమ్, ఆంతరంగిక కార్యం వల్ల ఏమవుతుంది, అది పని ఉమ్, చేస్తుంది అని అర్థమైంది. అంటే ఉమ్. లోపలికి దిగితే రహస్యం బయటపడుతుంది. అంతే అండి. ఓకే. సో ఇప్పుడు మనకేమొచ్చింది అది త- శివ్ త- శివ్ వచ్చింది. ప్లస్ త్ అవునా? ఉమ్, ఉమ్. ఉమ్, ఆ తర్వాత ఆ ప్రత్యయం ఉమ్. వచ్చింది అంటే దాన్ని మనం ఏం ఏమని చేస్తున్నాం, పలకాలమ్మా? దివాదిగణం చేస్తున్నాం మనం. ఉమ్. త్. ఇత్తగా తకారం అని వచ్చంట దాన్ని. తకారం అనొచ్చు. తకారం అంటే మనకి అది మళ్ళీ ఏ తకారం, హాఫ్ తకారం రాయాలా, మొత్తం రాయాలా, మళ్ళీ ఆ ప్రశ్నలు వస్తాయి కాబట్టి త్ లేదు చెప్పాలి. లేదు, హలంత తకారాన్ని తకారం అన్న అని విన్నా నేను. ఓకే, అవునండి, సర్లేండి, అది అంటారు, ఎప్పుడు అలాగే అంటారు, అలాగే అంటారు. ఉమ్, మరి ఇప్పుడు బట్టి మామూలుగా తానేమంటారు? ఉమ్, త. మామూలుగా దాన్ని ఒట్టి ఉమ్, తా అంటారేమో. ఉమ్. రెండు తకారాలే. రెండు తకారాలే. ఓకే, ఓకే. సరే. యా. ఆ, ఆ, ఆ. ఓకే. అయితే మనం ప్రశ్నలు వేసేలాగా కాకుండా ఫస్ట్ చెప్తున్నప్పుడు స్టార్టింగ్ వైట్ పేపర్ ఉంది చూడండి, ఆ వైట్ పేపర్ లో మనం ప్రశ్నలు వేసే విధంగా చేయరాదు. ఎందుకంటే వాళ్ళకి ఏముండదు, బ్లాంక్ పేపర్, వాళ్ళది కూడా బ్లాంకే ఉంటుంది వినే వాళ్ళకి కదా. సో వినే వాళ్ళ బ్లాంక్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ప్రతిదీ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అడిగే పరిస్థితుల్లో లేరు. అవునులే. ఎప్పుడు అయితే మన లోపల అక్కడ గీతలు పడ్డాయో అప్పుడు ఈ గీత ఎందుకు వచ్చింది అని అడిగే ప్రశ్న వస్తుంది సరే. కదా. సో అట్లా అన్నమాట. అందుకే ఫస్ట్ మనం బ్లాంక్ పేపర్ అని ఎవరైతే చెప్తూ ఉంటారో వాళ్ళందరూ ఏమనుకోవాలంటే, నేను చెప్తున్నాను, వాళ్ళకి ఏమీ తెలియనప్పుడు నేను ఎలా చెప్పగలగాలి అనే ఉద్దేశంతో చెప్తే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని అందులో క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంటుంది. అది అలాగమ్మా. ఓకే. సివ్ ప్లస్ త్ ఇంత వచ్చిందండి. మనం ఏం గణం చేస్తున్నామో గుర్తు చేసుకోవాలి. ఏ గణం చేస్తున్నాం, ఈ దివాదిగం. గణం చేసినా లింగ్ చేయకపోయినా దివాదిగణం. కర్తరి ప్రయోగం చేస్తున్నాం అనేది మాత్రం గుర్తు రావాలి. ఏం చేస్తున్నాం కర్తరి అంటే కర్తరి ప్రయోగం కర్తరి చేస్తున్నాం షప్ కాబట్టి ఏం రావాలి, షప్ రావాలి. కర్తరి షప్ దానికి అపవాదంగా ఎవరు వస్తారు, షన్ షన్ను షన్ వస్తుంది. ఎందుకని, దివాదిగణం కాబట్టి. దివాదిగణం దివాదిగణం కాబట్టి కాబట్టి. దివాది అర్థమైందా? దివ్య షన్. దివాదిభ్య షన్. ఇప్పుడు ప్రత్యయం వచ్చింది అంటే ఏం కావాలి మనకు, ఇది సంధ్యలు అనుబంధ చూడాలి. లోపాలు. అనుబంధ రూపం కావాలి. మళ్ళీ ఈ ఉమ్. తకారం ఏంటో గుర్తుపెట్టుకోవాలి, విధిలింగ్ అనేది. అవునా, విధిలింగ్. దీంట్లో అది పరస్మైపదిది. అవునా. అవును, అవునవును. సో కాబట్టి దానికి సంబంధించిన సపరేట్ సూత్రాలు ఉన్నాయి మళ్ళీ ప్రత్యయాలు. సో ఇప్పుడు షన్ అయిపోయి ఏమైపోయింది, అది అనుబంధ లోపం యా. చేస్తే ఏమైంది, యా మిగిలింది. యా మిగులుతుంది. తర్వాత అది విధిలింగాన్ని మళ్ళీ రాసుకున్నాం అక్కడ. అవునా, అది గుర్తు చేసుకుంటున్నాం మనం. అప్పుడు ఏం చేయాలి, పరస్మైపది చేస్తున్నాం. పరస్మైపదికి ఏం సంబంధించిన సూత్రం ఉంది, ఇప్పుడు లిస్ట్ పంపించాను చూడండి అందులో. యాసుట్ పరస్మై పదా పదేషు పదార్థో ఉదాత్తం గీత్యాను. గిచ్చ. ఉదాత్తం గిచ్చ. సో ఇప్పుడు ఏమంటున్నాము, యా సుట్ పరస్మైపది చేస్తుంటే ఏం చెప్తుంది, యా సుట్ రావాలి అని చెప్తుంది. అవునా. విధిలింగులో ఓకే, లింగ్ లకారానికి సంబంధించింది అది సూత్రము. సో కాబట్టి మనం ఇక్కడ చేసేది విధిలింగ్ కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, లింగ్ లకారంలో. అవునా, లింగ్ లకారంలో అయితే ఇక్కడ త్ ఉంది. లింగ్ లకార ప్రత్యయం ఏంటిది ఇక్కడ మనకి, త్. అవునా, విధిలింగికి సంబంధించిన ప్రత్యయము, లింగ్ లకారానికి సంబంధించిన ప్రత్యయం పైన రాసుకున్నాం మనం. రాసామా? అవును అవును రాసాం తో అని. సో లింగ్కి సంబంధించిన ప్రత్యయం ఏంటి అంటే త్ అని చెప్తారు మీరు. అవునా. ఈ యా అనేది దేనికి సంబంధించింది, గణానికి సంబంధించింది. వికరణ ప్రత్యయం. గణానికి వికరణ సంబంధించిన ప్రత్యయం. ప్రత్యయము వికరణ ప్రత్యయము. ఓకే. సో ఇప్పుడు త్ అనేది లింగకి సంబంధించిన ప్రత్యయం అది. అయితే ఇది ఎలాంటి ప్రత్యయము, దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఏ పది, పరస్మైపది, పరస్మైపది. ఆత్మనేపది. సో మనం చేసేది ఏ పది, పరస్మైపది. పరస్మైపది. అయితే ఈ లింగకి సంబంధించినవి రెండు సూత్రాలు ఉన్నాయి. విధిలింగ అయితే ఒకలా, పరస్మైపది అయితే ఒకలాగా, ఆత్మనేపది అయితే ఒకలాగా సూత్రాలు ఉన్నాయి. అవునా. అయితే ఇప్పుడు మనం అవును. ఇది పరస్మైపది కాబట్టి దానికి ఏం రావాలన్నారు, యా సుట్. యా సుట్. సుట్. ఇది ఆత్మనేపది అయితే సీయుట్. సీయుట్. లింగ ఇది పరస్మైపది. సీయిట్. లింగ ఇది సీయిట్. లింగ సీయుట్. ఏమన్నారు ఇక్కడ, లింగ సీయిట్. సీయుట్. ఇక్కడ సీయుట్ లో అది ఉందా,
సరే, ఇప్పుడు మనం దాని జోలికి వెళ్ళాం కదా, మనం పరస్మయ ఇప్పుడు పదం కదా అవసరం చేస్తున్నాం. లేదు కాబట్టి ఇక్కడే చూద్దాం. ఓకేనా, ఇక్కడే అంతే స్టిక్ అయిపోదాం అంతే మనం. యా సెట్ ఉమ్, కావాలి మనకు, అవునా, అంతే ఇది కావాలి. అంతే అయితే ఇది చూడండి, ఉమ్. ఇది దీంట్లో మనము ఏం చేస్తాము, అనుబంధ లోపాలు చేసుకుంటే అక్కడ ఫస్ట్ ఏమని అర్థమైంది, అక్కడ హలంత్యం. హలంత్యం ద్వారా ఎవరు వెళ్ళిపోయారు? ఆలంత టకారం. టకారం. కారం. టకారం వెళ్ళిపోతే దాన్ని ఏమంటాము? టిత్ 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 అనేది ఏంటిది? ఒక ఆగమం. 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 సో అది ఎలాంటి ఆగమం, ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏం చెప్పారు, ఎవరు చెప్పారు? ఆద్యంతౌటకితో. ఆద్యంతౌటకితో. ఆద్యంతో. సో మరి దేనికి అది, ఇప్పుడు దేని వల్ల ఇదంతా కథ జరిగింది? వికర్ణ ప్రత్యయం వల్ల కథ జరిగింది. కాదు. కాదు, విధిలింగ్ లింగ్ లింగ్ పరస్మయ ప్రత్యయం. విధిలింగ్ ప్రత్యయం వల్ల. విధిలింగ్ ప్రత్యయం. మిథిలింగ ప్రత్యయం ఎక్కడుంది? ఆ చివరిలో ఉంది. పరంలో ఉంది కాబట్టి దానికి పూర్వం పెట్టాలి. పరంలో ఉంది కాబట్టి పూర్వం ఏంటి? ఆహా, కాదు, యాసట్ అనేది ఆ లింగ ప్రత్యయానికి పూర్వం పెట్టాలి. ముందు ఉండాలి, లింగ అంతే. ప్రత్యయానికి పూర్వం అంటే ఇక్కడ రావాలి, అవునా? అంతే అంతే అంతే. సో అక్కడ ఎవరు రావాలి? ఈ యాసట్ అనేది యాసట్. రావాలి. యాసట్ స్థానం ఎవరు నిర్ణయించిండ్రు? ప్రత్యయం. ఆద్యంతౌటకితో. ఆద్యంతోటకితో. సూపర్ అండి, ఎవరు చెప్పారు అది? మునిగారు. ముని. గారు. ఎక్సలెంట్. ఎవరు నిర్ణయించిండ్రు? ఆద్యంతోటకితో. సూపర్ అండి, ఉత్తమం. సో అది అక్కడ రావాలి, దాని స్థానం అది, అవునా? అర్థమైంది అంతవరకు? అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకా సూత్రం అక్కడ ఏం రాయట్లేదు, రాయన్నా? అక్కర్లేదు. రాస్తే అన్ని ఒక దగ్గర దాన్ని బట్టి వేరే అట్లా వేరే వేరేది చెప్పుకోవడానికా? సూత్రం చేసుకోండి అయ్యిందే. ఈ రోజు మనం మొదలు పెట్టింది దాన్ని బట్టి ఒక ప్రఫార్మా ప్రకారం వెళ్ళాం కదా. అవునులే. అవును అవును. ఆ సో ఇప్పుడు మనకేమొచ్చింది? అంటే శోభనాథ్ గారు ఇప్పుడు చెప్పండి. గుడి గారు చెప్తేనే మన కవిత గారు రాస్తారు, లేకపోతే రాయరు. మనం చెప్తే రాయరు. పరస్మైపది పదేషుదాత్తో. పదేషు ఉదాత్తోంగిచ్చ. పదేషు ఎందుకు వస్తుంది? ఎందుకు వచ్చింది? దీర్ఘ సంధి జరిగింది కదా. ఊకి రెండు కలిసి సవర్ణ దీర్ఘ సంధి అయింది. పదేషు దాత్తో రాస్తున్నప్పుడు మనం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవాలి, అప్పుడు వచ్చేస్తుంది. కంప్లీట్ అయ్యే లోపల 10 సార్లు అన్న అవుతుంది రాయడం, చెప్పడం. మనసులో చెప్పుకుంటే ఎక్కువ సార్లు అవుతుంది, బయటకి చెప్తే తక్కువ సార్లు అవుతుంది. అన్ని బాగానే చేస్తున్నాం కానీ మనం ఒకటి చేయట్లేదమ్మా. ఏంటంటే రోజుకి కనీసము ఒక పాదం అయినా కూడా ఇది చేయాలంట, పారాయణం చేయాలంట. అలా కాదు, నేను చెప్తాను కవిత, ఒకటి నా మనసులో పడుతున్నది. మనం ప్రతిరోజు ఒకటి నీట్ గా కొన్నాళ్ళ వరకు మేబీ ఫర్ సమ్ 50-60 ధాతుస్ కి మనం రెగ్యులర్ గా ఈ ఆర్డర్ రాసుకుంటే ఇంకా అది మైండ్ లో సెట్ అయిపోద్ది. నేను అదే చెప్పినాను, ఒక్కొక్క గణం నుంచి ఒక 5 ధాతువులు రాసుకోండి, ఓకేనా? ఒక్కొక్క గణం నుంచి రాగానే పారాయణం చేయాలి. అవి అంతే. మనం ప్రార్థన ఎలా చేస్తున్నామో అలా చేయాలి. అవును, ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మీరు రాసుకోమంటున్నారు, మీరు రాసుకున్న తర్వాత మాకు అందులో తప్పుందో రైట్ మీరు ఒక 10 రోజులు 15 రోజులు మీరు చేంజ్ చేసి మాకు ఆటోమేటిక్ గా దీని తర్వాత రావాలని అర్థం అయిపోతుంది. మునిగారు శోభనాద్రి గారు చెప్పండి. అది మనము లట్టు లోటు ఇది అయిపోయినాయి కదా, లంగ్, దీనికి ఒకటి ఏదైనా రాసి పెట్టండి దాంట్లో ఒకటి. మీరు ఏ రాయమంటారు? ఇప్పుడు మీరు ఏం చదువుదామన్నారు? ప్రార్థన అవి అట్లా ఆ విధంగా. నేను చెప్పింది ఏంటంటే శోభనాద్రి గారు కాదు, ఒక్క నిమిషం, నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్తా, అందరు ఒకటే అంటే చాలా అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు శోభనాద్రి గారు ఏం చేస్తారు? ఆదిగరం నుంచి ఒక 5 ధాతువులు తీసుకుంటారు, ఓకేనా? అనంత్ గారు 5 ధాతువులు మీరు తీసుకురండి, మీ ఇష్టం ఉన్న 5 ధాతువులు. దేంట్లో నుంచి? దివాదిగణం నుంచి, ఓకేనా? ఒక 2 ఇవన్నీ కలుపుకునేది ఎవరు? ఇవన్నీ ఎప్పుడు కలుపుకుంటాం? ఇవన్నీ దాతలు నేను 5 తీసుకొస్తాను, తీసుకురండి, గ్రూప్ లో పెట్టండి, నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. అంతే, గ్రూప్ లో పెట్టండి. ధాతువు 5 ధాతువులు తీసుకురండి, తీసుకొచ్చి దానికి తెలుగు మీనింగ్ అదేంటి మన మూల ధాతువు
అది పరస్మైపది ఆత్మనేపది, ఆత్మనేపది 2, పరస్మైపది 3. ఓకేనా? నేను లోట్ లకారం ఇవ్వాలండి. లకారం వద్దు, ఇక లకారం గణం అవసరం గణం లేదు. గణం 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 తీసుకొస్తే దివాది గణం దేవాలి. దివాది గణం అనంత్ గారు. అనంత్ గారు మీరు చేస్తారా లేకపోతే ఇంద్ర గారా? ఇంద్ర గారు ఓకే. నేను చేయమని చేస్తాను, నాకేం దాదులు నమ్మలేదు అంతే కదా, ఇంకేం పడలేదు కదా. అంతే అంతే ధాతువుల్ని తీసుకురావడం అంతే, 5 ధాతువుల్ని తీసుకురావడం. అమ్మ ధాతువులు ఎక్కడికి వెళ్ళి తేవాలి? ధాతులు గణంలోంచి గణంలోంచి తీసుకురావాలి. యా సరే, ఇక్కడ మనం ఆగిపోయింది, ఇది కంప్లీట్ చేద్దామా? ఆగేద్దాం. చేద్దాం చేయండి. అమ్మ, సమయం అవుతుందమ్మా, మరి రేపు రేపు చేసుకుందాము. కదా. నెక్స్ట్ డే సరే మరి. ఇంకా కొద్దిగా ఉన్నది కదా, లోతుగా ఉన్నది కదా ఇది. అవునవును, ఊరికి నేను చెప్పేసుకుంటే సరిపోదు. మంచిగా పశ్యామహ కవిత, ఆ? ఏమన్నారు? రేపు చేద్దాం అంటున్నారు. అచ్చా. శ్వః పశ్యామహ కవిత, నెక్స్ట్ డే ఆ. శ్వః పశ్యామహ. శ్వః అన్నారు కాబట్టి పశ్యామహ కాదు, ఏం రావాలి? శ్వః ద్రక్ష్యామః పరిచయామః. ద్రక్ష్యామః రావాలి. రక్ష్యామహ. లుట్టు రావాలి. పశ్యసి లుట్టు రావాలి. లుట్టు రావాలి. లుట్టు కాదు, లుట్టు రావాలి. అవును. లుట్టు రావాలి. సో ఇప్పుడు ఏమైపోతుంది? అపశ్యమమ కాదు కాదు, పశ్యసి కదా అది. లుట్టులో ఏమొస్తుంది? మనం అనంత్ అదేంటి మన వీరిని అడగండి. మునిగారే దానికి. రేపు కదా లిట్టు లోపల ద్రష్ట అభ్యర్థన అయితే లుట్టు. ఆగండి, లుట్టు కాదు, శ్వః రేపు అన్నారు కాబట్టి లుట్టు రావాలి. అవునమ్మా, లుట్టులా. అదే చెప్తున్నా. అర్జతన లుట్టే లుట్టు, చెప్తున్నాను. అనర్జతన లుట్టు. అనది సరే, అనద్యుత ఇదంతా రూపం కాదు కానీ ఇప్పుడు ఏం రావాలి చెప్పండి రూపం. అపశ్యం ఆ రావాలి. పదం చెప్పండి, పదం. ఇక రాసిన చూడండి ఏం రావన్నో. ఏం రావాలి? ద్రష్టామహ. ద్రష్టాస్మహ. సకారం కూడా వస్తుంది కదా దాంట్లో. అవునండి. అమ్మ, ద్రష్టాస్మహ. ఆ రాదా? అదృష్టామహ రాదా? ఎందుకు వస్తుందమ్మా? లంగ్ కాదు కదా ఇది. అది లంగ్లో వస్తుంది. లంగులో తెలిపదు. కదా. ద్రష్టాస్మహ. ఏ స్వహ సకారం? ద్రష్టాస్మహ. క్రూధాతు అండి మునిగారు. క్రూధాతుకి లుంగులో చెప్పాలి మీరు. క్రీదాత. మన దాంట్లో ఇంకా అందరికి క్రీ అని చెప్పడానికి వస్తలేదు, క్రూ అంటున్నారు మళ్ళా. క్రూ అంటే ఫ్లైట్ క్రూ అయిపోతుంది మరి. ఓకే, సో అదండి ద్రష్టాస్మహ. అలా కదమ్మా, మీరు స్క్రూ టైట్ చేస్తే క్రీ వస్తుంది. వయం స్వః